హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి గోయింగ్ టు హైదరాబాద్. మార్నింగ్ ఇప్పుడు చూపించాను కదా 5-6 AM అవుతుంది. మేము స్టేషన్కి వెళ్తున్నాము. మా ట్రైన్ వచ్చేసి 5:30కి ఉంది. 5:30 అంటే మేము 5:10కి అక్కడ ఉన్నాము. ఇక్కడ చాలా బాగుంది వెదర్. మార్నింగ్ టైం ఎవరు లేరు స్టేషన్లో. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. నేను మా అక్క మా బావ వెళ్తున్నాము మేము హైదరాబాద్కి. ట్రైన్ కోసము ఎదురు చూస్తున్నాము. 5:30 అని చెప్పారు, కానీ ఎందుకు వస్తుందో తెలియదు. అందుకే మేము ఎర్లీగా వచ్చేసి ఇటు వెళ్ళడము. ఎగ్జాక్ట్ 5:30కి ట్రైన్ వచ్చేసింది. ట్రైన్ వచ్చిన తర్వాత నేను జస్ట్ ఇక్కడ ఒకటే నేను ఫిలిం చేశాను. తర్వాత నాకు ఎందుకంటే మాకు ఒకటే ట్రైన్ లేదు, 2 ట్రైన్స్ చేంజ్ చేయాల్సి వచ్చింది. డైరెక్ట్ ట్రైన్ దొరకడందుకు ఒక ట్రైన్ చేంజ్ చేసి మళ్ళీ ఒక స్టేషన్లో వేరే ట్రైన్కి ఎక్కడానికి వెళ్తున్నాం మేము. తర్వాత నా ట్రైన్లో నా పక్కన ఒక అబ్బాయి భలే గేమ్ ఆడుతున్నాడు. వాడు నాన్ స్టాప్గా గేమ్ ఆడుతుంటే వాడిని చూస్తూ కొద్దిగా టైంపాస్ చేసేసాను. అండ్ తర్వాత నేను ఎందుకు హైదరాబాద్కి వెళ్తున్నాను అనేది లాస్ట్ వీడియోలో చెప్పాను ఎందుకు వెళ్తున్నానని. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఎందుకు వెళ్తున్నానంటే మా అక్క క్లినిక్ ఓపెన్ చేసింది. దానికి కావాల్సిన కొన్ని బెడ్ కాట్స్ అట్లాంటివి ఉంటాయి కదా, క్లినిక్ ఓపెన్ చేసినప్పుడు కొన్ని వస్తువులు అవన్నీ పర్చేస్ చేయడానికి. ఇక్కడ నాంపల్లిలో బాగా ఉంటావని చెప్పారు. అందుకే మేము కర్ణాటక నుండి హైదరాబాద్కి వచ్చాము. ఇక్కడ స్టేషన్లో వెళ్తుంటే వ్యూ బాగుందని నేను కొన్ని ఫిలిం చేసుకున్నాను. అండ్ తర్వాత అక్కడ మేము నాంపల్లిలో ఏమేం తీసుకున్నాము అనేది యాక్చువల్లీ ట్రాన్స్పోర్ట్కి చేపించుకుంటామేమో తెలియదు ఇంకా మాకు. అందుకని నేను ఏమేమి తీసుకున్నానో తెలీదు, కానీ షూట్ చేస్తాను అందులో ఏమేమి ఉంటుంది అనేది. అలాగే కొద్దిగా మాకు బేగం బజార్కి వెళ్ళి అక్కడ కూడా షాపింగ్ చేయాలని అనుకున్నాము, కానీ టైం దొరికితే ఇవన్నీ చేసుకోవాలని కొన్ని ప్లాన్స్ మీదనే నేను మా అక్క మాత్రం వచ్చేసాను. హోప్ఫుల్లీ టైం దొరకాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను కర్ణాటక నుండి జర్నీ చేస్తున్నాను, నాకు షాపింగ్ చేయాలని మెయిన్ ఇంటెన్షన్ తోటి మా అక్కతో పాటు వచ్చేసాను. ఫైనల్లీ వి రీచ్డ్ హైదరాబాద్. ఇక్కడ మీకు బోర్డు కూడా కనిపిస్తుంది. నేను ఎక్కువ ఫిలిం చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే కొద్దిగా క్రౌడ్ ఎక్కువ ఉండే ట్రైన్లో. అందుకని నేను ఎక్కువ ఫిలం చేయలేదు. ఇలా ఫిలం చేస్తూ ఉంటే అందరు ఇలా చూస్తూ ఉంటే కొద్దిగా నాకు షై ఫీల్ అయింది. అయినా కూడా కొద్దిగా నేను క్యాప్చర్ చేశాను ఇక్కడ. బై వాక్ మేము ఏం చేసామంటే బయటికి వెళ్ళేసాము. స్టేషన్ నుండి మెట్రో నుండి బయటికి వెళ్ళంగానే ఆపోజిట్ రోడ్లో మనకు ఫర్నిచర్ ఫుల్ ఏరియానే ఉంటుంది ఒకటి. ఇక్కడ కొన్ని వ్యూస్ బాగుండని వీడియో తీసుకుంటూ అలాగే వెళ్ళాము. ఇక్కడ బర్డ్స్ అన్ని బాగా ఉండాలని ఫిలిం తీశాను. తర్వాత మేము కామత్ హోటల్ అని ఉంటుంది అక్కడ మేము బ్రేక్ఫాస్ట్ చేసాము. ఇది కామత్ హోటల్, నేను చూపిస్తున్నాగా వీడియోలో అది. మా అక్క వాళ్ళు ఇడ్లీ వడ తీసుకున్నారు, నేను మాత్రము నా ఫేవరెట్ మసాలా దోశ తీసుకున్నాము. అక్కడ మా బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మేము మా అక్క వాళ్ళ క్లినిక్ కోసం పర్చేస్ చేయడానికి ఇక్కడ షాప్ చూస్తున్నారు కదా, బెడ్ కాట్, హైవీ స్టాండ్ అలాంటివి, చైర్స్ ఇవన్నీ చూస్తున్నాము. అంటే మాకు కొన్ని రీజనబుల్గా ఉంటుందని అనుకున్నాం, కానీ కంపారిజన్ చేసుకుంటున్నాము. ఒకే షాప్లో మేము తీసుకోలేదు, 2-3 షాపులు వెతికిన తర్వాత మాకు ఏడ రీజనబుల్ అనిపిస్తే అక్కడ అన్నీ ఒకే దగ్గర తీసుకున్నాము. ఆడొకటి ఈడొకటి తీసుకుంటే కూడా ట్రాన్స్పోర్ట్ కష్టం అవుతుంది అని ఒకే షాప్లోనే అన్నీ తీసుకున్నాం. తర్వాత ఎగ్జామినేషన్ స్టూల్ కావాలి అంటే చైర్ షాప్కి వెళ్ళాము. అక్కడ నేను ఇది ఫిలిం చేశాను, వాళ్ళకి పర్మిషన్ అడిగి. యాక్చువల్లీ కొన్నిటి దగ్గర పర్మిషన్ ఇవ్వలేదు, అయినా కూడా నేను ట్రై చేశాను ఫిలిం చేసుకోవడానికి. ఇక్కడ 2 ఎగ్జామినేషన్ స్టూల్ తీసుకుంది మా అక్క.
అండ్ ఇంకా చూస్తూనే ఉన్నాము. అండ్ తర్వాత డైరెక్ట్గా మేము బేగం బజార్కి వెళ్ళాము. అక్కడ జ్యువెలరీ తీసుకోవడానికి మేము ఏమేమి జ్యువెలరీ తీసుకున్నాము అండ్ ఎక్కడ తీసుకున్నాను దీని లింక్ వచ్చేసి వీళ్ళ వాట్సాప్ నంబరు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే తీసుకోండి. యాక్చువల్లీ నేను ఈ 3 సెట్లు తీసుకున్నాను. ఈ వీడియో తర్వాత నేను చూపిస్తాను ఏ సెట్ తీసుకున్నానని. అవి మూడిటిది నేను వాట్సాప్ నంబరు మరి వాళ్ళ షాప్ నేము ఇస్తాను, మీకు ఇష్టమైతే తీసుకోండి. బేగం బజార్లో ఇది నేను పర్టికులర్గా చెప్తున్నాను. ఇక్కడ ఇంకా మేము ట్రై చేస్తుంది మా అక్క ఒకటి. అండ్ బ్యాంగిల్స్ కూడా చూసాము. మాకు బ్యాంగిల్స్ అంత నచ్చలేదు, కానీ విక్టోరియా ఇప్పుడు ట్రెండింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇది ఒక సెట్టు, ఇంకా 2 సెట్లు తీసుకున్నాను. టోటల్ 3 సెట్స్ ఫొటోస్ నేను వేశాను. తర్వాత లంచ్ చేసి మేము డైరెక్ట్గా ఊరికి వెళ్ళాము. సో ఫిలిం చేయలేదు, నాకు టైర్డ్గా ఉందని. అండ్ నా వీడియో మీకు కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.